సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ, వెస్టిజ్ ఆపర్చునిటీ గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో చాలామందికి ఈ ఆపర్చునిటీలో పని చేయాలని ఉంటుంది, సో తెలుసుకోవాలని ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ అనేది మనకి 21st సెంచరీలో ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనమాట. ఈ ఆపర్చునిటీలో మనం పని చేస్తున్నప్పుడు చాలా రకాల డౌట్స్ కూడా మనకు వస్తాయి. సో ఎంతో మందిని కలుస్తాము, కానీ అక్కడ నుంచి రిజల్ట్ కూడా మనకి ఒక్కొక్కసారి రాదనమాట. సో కాబట్టి ఇట్లాంటి కొన్ని డౌట్స్ క్లియర్ కావాలి అంటే, సో మనకు కొన్ని విషయాలు అర్థం కావాలి. సో ఈ వీడియోలో కొంత నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. సో ఇది కొత్త వాళ్ళకు కూడా, సో పాత వాళ్ళకు కూడా, ఎవరికైనా సరే పని చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఎవరైనా నాతో కలిసి పని చేయాలనుకుంటున్నారు, సో కొత్తగా ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి సో కంపల్సరీ నా నంబర్ కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ ఒకవేళ ఈ బిజినెస్లో ఉన్నారు, సో మీ అప్లయన్స్తో కలిసి పనిచేస్తున్నారంటే మీకు ఉపయోగపడే విధంగా మాత్రమే ఈ వీడియోని తీసుకోండి. సో ఇది అద్భుతమైన ఆపర్చునిటీ, సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఈ ఆపర్చునిటీలో సో మనం చాలా మటుకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఈ ఆపర్చునిటీలో ముందుకు వెళ్ళగలుగుతాం, కానీ పెద్ద బిజినెస్ని క్రియేట్ చేయలేము. సో అందుకోసమని మనందరం కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఎందుకోసం, ఇది ఎవరి కోసం అంటే మన కోసమే. సో ఇక్కడ మనం కొంత ప్రోడక్ట్స్ కనుక మన దగ్గర పెట్టుకొని మనం ఈ వర్క్లో ముందటికెళ్తే సో అద్భుతమైన రిజల్ట్స్ మనం తీసుకోవచ్చు. సో దానికి మెయిన్ ఫస్ట్ మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఒక ధైర్యం, కరేజ్ ఉండాలి. సో ఈ బిజినెస్ బిల్డ్ చేయడానికి కావాల్సింది ధైర్యం. సో రెండోది ఏంటంటే, ఈ ధైర్యం అనేది మన డ్రీమ్ని సాధించడం కోసం ఉండాలి. సో మనం కొంతమంది వ్యక్తులను వెళ్ళి కలిసినప్పుడు ఏంటిదంటే, అక్కడ నుంచి మనకు నెగిటివ్గా కొన్ని కామెంట్స్ రావచ్చు. అట్లా వచ్చినప్పుడు వెంటనే చాలామంది ఏమవుతారంటే, అయ్యో నేను ఇట్లాంటి ఎదుర్కోలేను, సో ఇట్లా మాట్లాడుతున్నారు జనాలు, కాబట్టి నేను ఇది చేయకపోవడం మంచిదేమో, ఉచితమేమో అని అనుకొని మానేసే అవకాశం చాలా ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఎవ్వరు కూడా ఒక వ్యక్తిని సో పైకి తీసుకురావాలి, ఒక మంచి రేంజ్కి తీసుకుపోవాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, ఈయనకేమో వస్తుంది, ఈయననేమో డెవలప్ అవుతాడు, నా వల్ల ఈయన డెవలప్ అవుతాడని ఆలోచిస్తారు. అట్లాంటి వ్యక్తుల వల్ల మీకు ఒకవేళ నో అని వచ్చినప్పుడు సో దాన్ని ఒక పాజిటివ్ కిందలో తీసుకోండి. సో ఖచ్చితంగా మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనే ఒక ఆలోచనతోటే పనిచేయాలి. ఎందుకోసం అంటే, మనం ఇక్కడ ఆపర్చునిటీ ఇస్తున్నాం, మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాము, మనం వేరే వాళ్ళకి ఇస్తున్నాము. సో ఇట్లాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, సో వెస్టేజ్ ఆపర్చునిటీ, ఇది ఫస్ట్ మనకి క్లారిటీ రావాలి. సో ఈ ఆపర్చునిటీలో ప్రతి ఒక్కరు కూడా సో ఇక్కడ నుండి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చు. సో దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈరోజు ఒకప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ గురించి ఎవరికి తెలియదు, కానీ ఈరోజు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ మనం క్యారీ చేయాలి మనతో పాటు. సో ఆ ఎగ్జాంపుల్స్ని క్యారీ చేసి వాళ్ళ ప్రొఫెషన్కి ఎవరు సూట్ అవుతారో అట్లాంటి వాళ్ళ ఎగ్జాంపుల్ మనం వాళ్ళకి చూపించాలి. సో అట్లా చూపిస్తూ మనం కనుక ఈ ఆపర్చునిటీలో ఏ విధంగా వాళ్ళు ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఏ విధంగా వాళ్ళకి రికగ్నిషన్ లభిస్తుంది, ఏ విధంగా వాళ్ళకి టైం ఫ్రీడమ్ లభిస్తుంది, ఏ విధంగా వాళ్ళకి ఇక్కడ నుంచి హెల్త్ వస్తుంది, సో ఏ విధంగా వాళ్ళకి ఇక్కడ నుంచి టైం ఫ్రీడమ్, హెల్త్, రికగ్నిషన్ ఇవన్నీ లభిస్తాయి మనం చెప్పగలిగినప్పుడు సో చాలామంది మనతో కనెక్ట్ అవుతారు. సో కొంతమందికి ఏంటంటే అసలు డెవలప్మెంట్ కావాలనే కోరుకుండదు, పని చేయాల్సి వస్తుందనే బాధ ఎక్కువ ఉంటుంది, ఇంట్లోకేం జరగాలి, ఇంట్లోకేం పోవాలనేది ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి మనం చెప్పినప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా మనకి తగులుతారు. సో అట్లాంటి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వినరు, సో మనని కూడా మానేయమని చెప్తారు వాళ్ళు. కాబట్టి సో అట్లాంటి వాళ్ళు చెప్పినా కూడా మనం దాన్ని పాజిటివ్ తీసుకోవాలి. సో నెక్స్ట్ పర్సన్ దగ్గరికి మనం వెళ్ళాలి. సో ఇది మన ఒక నియమం లాగా పెట్టుకోవాలి. సో దీని మీదనే మనం ఒక లైన్ గీసుకొని పని చేయాలి. సో ఇట్లా పని చేస్తున్న టైం లోపల మనం ఎంతసేపట్లో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో దీని విషయంలో మన దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక చిన్న వీడియో మీరు తయారు చేసుకోండి. పదే పదే ఆ వీడియోని చూడండి, చూస్తూ మీరే చేసుకోండి, ఎవరి ద్వారా వద్దు. సో ఎవరి ద్వారా ఎందుకు వద్దు అంటున్నా అంటే,
ఒక్కొక్కళ్ళ వే అనేది ఒక్కొక్కళ్ళ టాకింగ్ వే అనేది వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. సో మీ దృష్టి కూడా వేరే అయి ఉంటుంది. కాబట్టి మీరు తక్కువ టైంలో ఒక 10 నిమిషాల్లో మీరు ఎలా చెప్పగలుగుతారు అనేది ప్రాక్టీస్ చేసి వీడియో తయారు చేసుకోండి. అదే చూస్తూ ఉండండి. సో మీకు మంచిగా చెప్పడానికి వచ్చేస్తుంది. సో దాంట్లో ముఖ్యంగా సో ఈ విషయాలన్నీ ఎట్లా కవర్ చేయాలి, ఏ విధంగా నేను చెప్పగలగాలి, వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది 15 నిమిషాల లోపల మనం ప్రజెంటేషన్ తయారు చేసుకోవాలి. సో చాలా లాంగ్ టైం కూడా తీసుకోవద్దు, లాంగ్ పీరియడ్ కూడా. ఎందుకంటే మనం మీటింగ్స్లో ఈవెంట్స్లో వాళ్ళకి అన్ని విషయాలు అర్థమవుతాయి. అక్కడ తీసుకొస్తే మనమే చెప్పడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. సో ఇది వాళ్ళ ఆపర్చునిటీ దాకా తీసుకునే వరకు మాత్రం మనం సో వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇవ్వాలి మనం. సో చాలామంది డౌట్స్ ఏముంటాయంటే, ఫస్ట్ది ఏంటంటే ఇక్కడ వర్క్ ఏముంటుంది అనే డౌట్ చాలామంది అడుగుతారు. ఇది చాలామందికి వస్తాయి డౌట్స్. రెండోది ఏంటంటే రేట్స్ గురించి చాలామందికి డౌట్ వస్తుంది. సో ఏమైనా చైన్ సిస్టమా, ఇది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఏ సిస్టమ్ అని ఇట్లాంటి ఒక డౌట్స్ అనేవి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే చాలామందిని జాయిన్ చేయన్నా, నేను ఇవన్నీ పట్టుకుని తిరగన్నా, ఇట్లాంటి డౌట్సే వస్తాయి. కాబట్టి దీనికోసం ఏంటంటే సో మనం కొంచెం స్టడీ చేయాలి. వాళ్ళకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చాలా తక్కువ చేయాలి. సమాధానం చెప్పకూడదు అసలు యాక్చువల్గా. సో వాళ్ళు ఒకవేళ మీకు అట్లాంటి క్వశ్చన్ అడుగుతున్నారు, ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నారు అంటే మనం దాన్ని పూర్తిగా వినాలి. ఫస్ట్ విన్న తర్వాత ఓహో ఆ విధంగానా, సో మీకు అట్లా రేట్లు ఎందుకు ఎక్కువ పడతాయి అనిపిస్తుంది అంటే వాళ్ళ దృష్టి ఏంటిది అనేది మనకు అర్థం కావాలి. ఒకవేళ చైన్ సిస్టమా అంటున్నారంటే, అట్లా అంటే మీకు చైన్ సిస్టమ్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఆ చైన్ సిస్టమ్ అంటే ఏమైనా మీకు ఏమైనా అనుభవం ఉందా అంటే ఏంటిది, అయితే మీకు నేను క్లారిటీ ఇవ్వగలుగుతా, మీరు చెప్తే మేము క్లారిటీ ఇవ్వగలుగుతా అని చెప్పేసి ఈ విధంగా మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ క్వశ్చన్కి మనం క్వశ్చన్ అనేది వేసే అలవాటు మనకు రావాలి. అందుకోసమే దీనికోసం మనం సో ఇక్కడ నుంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. సో ఇక్కడ ఏం వర్క్ ఉంటుంది సో అని చాలామంది అడుగుతారు, ఇక్కడ ఏం వర్క్ ఉంటుంది అని చెప్పేసి. సో ఆ టైంలో మనకి ఏం సమాధానం చెప్పాలి అనేది మన దగ్గర సో మనకి ఒక ఉండాలి. సో అయితే సో ఇక్కడ వర్క్ ఏముంటుంది అసలు యాక్చువల్గా, వాళ్ళు ఏం వర్క్ చేసుకున్నారో ఫస్ట్ కనుక్కోండి. మీరు ఏం వర్క్ చేస్తారు సార్? సో ఒకవేళ ట్రెడిషనల్ బిజినెస్లో ఉన్నారు, సో లేదంటే వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తున్నారు, సో మీ జాబ్లో ఎన్ని గంటలు పనిచేస్తారు, సో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, సో మీ లైఫ్లో ఏమైనా చేంజ్ వచ్చిందా దానివల్ల? రాలేదు. కానీ ఇక్కడ మీరు ఒక 2 అవర్స్ మీ ఇంట్లో వాడేటటువంటి ప్రోడక్ట్ మార్చుకొని సో ఆ ఎక్స్పీరియన్స్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం అనే పని ఉంది. సో ఇది షేర్ చేసినప్పుడు ఒక 2-3 అవర్స్ షేర్ చేసినప్పుడు 1-2 ఇయర్స్లో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చాలామంది చేంజ్ అయింది. కాబట్టి వర్క్ మాత్రం సింపుల్గా ఇంతే ఉంటుంది, కానీ మనం రెగ్యులర్గా చేయాలి, కన్సిస్టెన్సీగా చేయాలి. ఇట్లా మనం సో వాళ్ళ ప్రశ్నల ద్వారానే వాళ్ళకి సమాధానాలు కనుక మనం తీసుకొచ్చినట్టయితే సో ఇది మనకు వండర్ఫుల్గా హెల్ప్ చేయగలుగుతుంది. వాళ్ళకు కూడా ఈ ఆపర్చునిటీ హెల్ప్ చేయగలుగుతుంది. సో ఎక్కువ టైం పెట్టి సో టోటల్గా మనం చెప్పాలని చూస్తే అంటే నా ఆలోచన ప్రకారం నేను అనుభవం ప్రకారం చెప్పాలనుకున్నది ఏంటంటే 8% అంటే ఏంటిది, డైరెక్టర్ అంటే ఏంటిది, సిల్వర్ అంటే ఏంటిది, గోల్డ్ అంటే ఏంటిది, స్టార్ అంటే ఏంటిది, క్రౌన్ డైమండ్ అంటే ఏంటిది, క్రౌన్ అంటే ఏంటిది, యూసీడీ అంటే ఏంటిది, డియూసీడీ అంటే ఏంటిది, విఎంసిఎం అంటే ఏంటిది, ఇట్లాంటివన్నీ మనము ఎల్ఓబి అంటే ఏంటిది, సో ఇట్లాంటివన్నీ మనం చెప్పాలని చూసినప్పుడు అది అర్థం కాదు వాళ్ళకి. సో చాలామంది ఇక్కడనే స్ట్రక్ అవుతారు. సో ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనగానే ఇవన్నీ చెప్పాలని ట్రై చేస్తారు. సో కాబట్టి ఇట్లాంటివన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా మన ఎక్స్పర్ట్స్ ఇక్కడ మీటింగ్ చేస్తారు. సో ఇక్కడ ఈ సెమినార్లో మీకు అన్ని రకాల క్లారిటీ వస్తుంది. సో నేను ఇక్కడ అవన్నీ చెప్పలేను, మీకు అర్థం కూడా కాదు. ఖచ్చితంగా అక్కడ అటెండ్ కండి. సో నేను దాన్ని రిమైండ్ చేస్తాను, మీకు అవకాశం ఉందా లేదో చూసి నేను రిమైండ్ చేస్తాను మా అప్లైన్ అడిగి. సో మీరు ఖచ్చితంగా దాన్ని అటెండ్ కండి. సో ఈ విధంగా మనం వాళ్ళకి కనుక క్లారిటీ ఇస్తూ కనుక మనం 10-15 మినిట్స్లో సో వాళ్ళకి మనం ఈ విషయాలను అర్థం చేయించగలిగితే సో ఆటోమేటిక్గా సో లీడర్స్ బయటపడతారు. ఇక్కడ మనకి బిజినెస్లో మనం ముందుకెళ్ళడానికి మనతో ఒక మంచి టీం అంటే సో పర్సన్స్కి
లీడర్‌షిప్ క్వాలిటీ ఉన్న ఒక మంచి టీమ్ గనక, ఏబుల్ పర్సన్స్ గనక, కేపబుల్ పర్సన్స్ గనక మనతో టీమ్ తయారైతే మనం సక్సెస్ అయితాం. వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళతో ఈ విధంగా కొత్త వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు సో ఈ విధంగా మనం వెళ్తే పర్సంటేజ్ ఆఫ్ రేషియో అనేది పెరుగుతూ వెళ్తుంది. సో ఈరోజు మనం స్టార్ట్ చేసినాము, ఈరోజే మనము చెప్పగానే చాలామంది జాయిన్ అవుతారంటే అది జరగదు. ₹1,00,00,000 సంపాదించే వ్యక్తికి కూడా అది జరగదు. కానీ పర్సంటేజ్ ఆఫ్ రేషియో పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక 100 మందికి చెప్తే స్టార్టింగ్‌లో ఒక 5గురో, 6గురో మనకు కనెక్ట్ కావచ్చు. కానీ రాబోయే రోజులలో ఏమవుతుందంటే 100 మందికి చెప్తే 20 మంది, 25 మంది కనెక్ట్ అయ్యే స్టేజ్ వరకు వస్తుంది. సో కాబట్టి ఇది మనము ఈ మెజర్మెంట్ అనేది మనం చూసుకొని పని చేయాలి. సో కాబట్టి ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇది మన క్లారిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది మన క్లారిటీ వస్తుందంటే మనం పని చేయడానికి వెనుకకు పోము. సో ఇక్కడ మనము చూడండి, ఇంత 100 మందికి నేను చెప్పాలా అంటే 100 మందికి చెప్పడంలో నువ్వు లాస్ అయ్యేది ఏముంది అంటే ఏం లేదు, మ్యాక్సిమం ఏం లేదు. సో ఎక్కడైనా చూడండి, ఒక ఇంజనీర్ తయారు కావాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి, ఒక డాక్టర్ తయారు కావాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి, ఒక బిజినెస్లో పెట్టుబడి పెట్టిన పర్సన్ సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి. సో అట్లాంటి ఏ రిస్క్ లేకుండా జస్ట్ మీరు ఈ వ్యక్తులతో మాట్లాడుతూ వెళ్ళి ప్రాక్టీస్ చేసినప్పుడు మీ ప్రాక్టీస్ కేపబిలిటీ పెరిగిన కొద్దీ మీ టీంలోకి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సో ఇవన్నీ విషయాలు అసలు యాక్చువల్గా ఇవన్నీ విషయాలు ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడాలనుకున్నాను నేను. బట్ పని ఒత్తిడిలో సో ఉన్న కారణంగా కొన్ని విషయాలు నేను వీడియోస్ చేయలేకపోయినా. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్ వీడియోస్ చేస్తాను. సో ఎవ్రీ వీక్ కనీసం ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో లైఫ్ చేంజ్ చేసుకోవాలి, సో నాకు ఒక లక్ష్యం ఉంది, నేను ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి సో అనేది కనుక మీరు డిసైడ్ అయితే సో ఈ ఆపర్చునిటీలో ఖచ్చితంగా అది ఉంది. సో మరి కలిసి పనిచేద్దాం. సో విష్ యూ వెల్.